ఫస్ట్ ఒక పేషెంట్ వచ్చి నాకు ఇట్లా ఈ సిమ్టమ్స్ ఉన్నాయి అని అన్నగానే ఫస్ట్ నేను ఫిజికలీ ఎగ్జామిన్ చేస్తాను. సో నేను 2 రొమ్ముల్ని ఎగ్జామిన్ చేస్తాను. ఇప్పుడు నేను ఏవైతే మీకు సిమ్టమ్స్ చెప్పానో వాటన్నిటి కోసం చెక్ చేస్తాను. ఎట్లా ఉంది రొమ్ములు, సైజ్ ఎట్లా ఉన్నాయి, షేప్ ఎట్లా ఉంది, తిత్తు ఎలా ఉంది, ఏమైనా గడ్డలు తగులుతున్నాయా, ఏమైనా డింపుల్స్ ఉన్నాయా, చర్మం ఏమైనా కమిలినట్టుంది, ఇవన్నీ చూస్తాను. అలాగే చంక కూడా ఎగ్జామిన్ చేస్తాను. ఇవి చూసిన తర్వాత నా ఫైండింగ్స్ రాసుకున్న తర్వాత ఫస్ట్ యూజువలీ మేము చేసే టెస్ట్ ఏంటంటే మామోగ్రామ్. సో మామోగ్రామ్ విత్ అల్ట్రాసౌండ్ స్క్రీనింగ్. సో మామోగ్రామ్ అనగానే అందరికీ ఉన్న అపోహ ఏంటంటే దానివల్ల రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది, నొక్కేస్తారు, బ్రెస్ట్ కమిలిపోతుంది, నొప్పి వచ్చేస్తుంది, ఇవన్నీ అనుకుంటారు. కానీ దానివల్ల వచ్చే ఇబ్బంది కన్నా దానివల్ల వచ్చే బెనిఫిట్ చాలా ఎక్కువ. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇబ్బంది కూడా ఎప్పుడు ఎక్కువ ఉంటుందంటే ఎస్పెషలీ డ్యూరింగ్ ద పీరియడ్స్లో ఉన్నప్పుడు మనకి బ్రెస్ట్లో నార్మల్గానే పెయిన్ ఉంటుంది అండ్ బ్రెస్ట్లో అప్పుడు వాటర్ అంతా వాటర్ వచ్చే అవకాశం ఉంటాయి. సో పీరియడ్స్ టైం, సో పీరియడ్కి ఒక 5 days ఆఫ్టర్ అయితే మనకి పెయిన్ తక్కువ ఉంటుంది. సో ప్రిఫరబుల్లీ అలా ప్లాన్ చేసుకుంటే మీ మామోగ్రామ్ అనేది పెయిన్లెస్గా ఉంటుంది. అండ్ దట్టు ఒకవేళ ట్యూమర్ ఉండి ఆల్రెడీ వచ్చారంటే కనుక కంపల్సరీ మామోగ్రామ్ అయితే చేయించుకోవాలి అలాంగ్ విత్ అల్ట్రాసౌండ్ స్క్రీనింగ్. సో ఫస్ట్ మామోగ్రామ్ విత్ అల్ట్రాసౌండ్ స్క్రీనింగ్ చేస్తాము. దాని తర్వాత ఒకవేళ గడ్డ ఉంది, అది సస్పీషియస్గా ఉంది అంటే కనుక ఏదైనా అల్ట్రాసౌండ్ గైడెడ్ బయాప్సీ ఆర్ డైరెక్ట్గా ట్రూ కట్ బయాప్సీ అంటాము. ఆ బయాప్సీ అనేది చేస్తాం. సో బయాప్సీ అంటే ఏదో భయపడిపోవాల్సింది ఏం లేదు. ఆ రొమ్ము దగ్గరే చిన్నగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి నొప్పి లేకుండా ఆ మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన దానిలో నుంచి ఒక మనకి ట్రూ కట్ గన్ అని ఉంటుంది, ఒక రీఫిల్ సైజ్ అంత నీడిల్ ఉంటుంది. ఆ నీడిల్ తోటి వెంటనే పంపించేస్తాం. సో మెయిన్గా ఈ 2 టెస్టులు ఉంటాయి. దాని తర్వాత కండిషన్ బట్టి ఇప్పుడు ట్యూమర్ ఎంత సైజు ఉంది, చంకలో కూడా పాకిందా లేదా, క్లినికల్లీ ఎగ్జామిన్ చేసిందా అని బట్టి నెక్స్ట్ టెస్టులు ఉంటాయి. సో ఇంకా బాడీలో ఇంకెక్కడికైనా స్ప్రెడ్ అయిందా అన్న దాన్ని బట్టి ఏదర్ లో లెవెల్ టెస్ట్లు అయితే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ అని, చెస్ట్ ఎక్స్రే అని చేస్తాము అండ్ బోన్ స్కాన్ ఇలా చేస్తాము. లేదా కొంచెం అడ్వాన్స్డ్గా ఉంది అని అనిపిస్తే డైరెక్ట్గా పెట్ సిటీ కానీ, హోల్ బాడీ పెట్ సిటీ కానీ, సిసిటీ అబ్డామినల్ చెస్ట్ అండ్ థొరాక్స్ కానీ చేస్తాము. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.